పవన్ ఎంట్రీతో కాపు రిజర్వేషన్ అంశంలో మళ్లీ కాక పెరిగింది. ఆయన చేసిన కామెంట్లు బీసీల ఆగ్రహానికి కారణమయ్యాయి. బీసీల జాబితా ఏమి ధర్మసత్రం కాదంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. ఇటు ముద్రగడ కూడా రియాక్ట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ అంశంలోకి కొత్తగా పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఇది రాజకీయాల్ని మరింత హీటెక్కిస్తోంది. విజయవాడ ప్రెస్ మీట్ లో కాపులంశాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. తాను కాపునేనని, ఆయన ఈనాడు కులం గురించి పెద్దగా పట్టించుకోలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాపులకు రిజర్వేషన్ అంశంపై బీసీలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాన్ని గుర్తు చేశారు పవన్. ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు జనసేనాని. అయినా ఏమైనా ఇబ్బందులు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు పవన్. ఈ వ్యాఖ్యలకు కొంచెం సీరియస్ గానే స్పందించారు ఆర్ కృష్ణయ్య. బీసీల్లో ఎవరు పెడితే వాళ్లను చేర్చడానికి ఇదేమైనా ధర్మసత్రమా అని వ్యాఖ్యానించారు కృష్ణయ్య. ఆయన పవన్ కు గత చరిత్ర తెలియదా అని ప్రశ్నించారు ఆయన. నేను కాపు కులానికి చెందినవాడిని. నాకు చిన్నప్పటి నుంచి నా కులాలు, మతాలు, ప్రాంతాలు నాకు ఎప్పుడు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు. అండ్ ఇంక్లూడింగ్ నేను అనేది బీసీసీఎల్ ఆర్ కృష్ణయ్య గారు కూడా వారికి నేను క్యాన్వాసింగ్ చేశాను హైదరాబాద్లో. మరి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. నేనేంటంటే అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, దాని గురించి కూడా అందరూ మనస్ఫూర్తిగా బయటికి రావాలి. ఒకళ్ళు నిజంగా అది బీసీ కులాలకి నష్టం కలిగిస్తే ఒకళ్ళ నష్టాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పి దీన్ని ప్రజలకి ఎలా తెలియజేయాల్సిందంటే దీనిని చాలా సానుకూలంగా, సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలి. ఆయనకు కూడా విషయం తెలుసు కదా. మరి కృష్ణయ్య గారిని సీఎం క్యాండిడేట్గా అభ్యర్థిగా తెలంగాణకు ప్రకటించారు. మీరు ఒకవైపు కృష్ణయ్య గారు వ్యతిరేకిస్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఉండగా మీరు బీసీ జాబితాలు ఎలా కలుపుతారని చెప్పి ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ప్రశ్నించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే బీసీ జాబితాలో బీసీ జాబితా ధర్మసత్రం కాదది. బీసీ జాబితాలో కలిపే కులాలకు కొన్ని అర్హతలు, కొన్ని యోగ్యతలు ఉంటాయి. నేను కాపులను విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వము కాపులను బీసీ జాబితాలో కలుపుతూ జీవో జారీ చేశాడు. ఆ రోజే హైకోర్టులో కేసు కొట్టించిన ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ప్రతి సందర్భంలో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ హోల్సేల్గా మేము కలుపుతామంటే మాత్రము దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తానున్నాం. కాబట్టి గట్టిగానే వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నాం. మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ ప్రభుత్వం కాలం గడిపేస్తోందని, టీడీపీ చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దని జనసేన అధ్యక్షుడికి సూచించారు ముద్రగడ. అబద్ధాలు చెబుతున్న టీడీపీతో ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోవద్దని లేఖలో పేర్కొన్నారు పద్మనాభం. అటు ఆర్ కృష్ణయ్య, ఇటు ముద్రగడ పద్మనాభం రియాక్షన్తో ఈ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఆర్ కృష్ణయ్య ఉన్నారు. ఇక్కడ బీసీ సంఘం నేత, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వి హనుమంతరావు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత. గతంలో ఓబీసీ జాతీయ స్థాయిలో ఓబీసీ సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేయడానికి, పార్లమెంటరీ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడానికి ట్రై చేశారు. తర్వాత దాసరి రామ్ ఉన్నారు, కాపు జేఏసీ నేత, మనతో విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామాంజనేయ ఉన్నారు, కాపు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత. మొదటగా మీతో ప్రారంభిస్తాను ఆర్ కృష్ణయ్య గారు. ఏ రకంగా మీరు జస్టిఫై చేసుకోగలుగుతారు? మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేశారు, గెలుపొందారు, బీసీ సంఘం నేతగా కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. అప్పుడు లేని అభ్యంతరాన్ని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు ఇస్తాను కాపులకి అని అంటే ఎందుకు తీవ్రంగా అభ్యంతరాలు తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది? నేను బీసీ నాయకుడు ఒరిజినల్గా. నాకు అనేకమైనటువంటి ఉద్యోగాలు కానీ రాజకీయ అవకాశాలు వస్తే కూడా వాటిని పక్కకు పెట్టి నా బీసీ జాతి కోసమే నేను పోరాడతాను. మరి ఎమ్మెల్యే ఉద్యోగం కోసం మీరు వీటన్నింటిని పక్కన పెట్టి, కాపు రిజర్వేషన్లు పక్కన పెట్టి మీరు అయితే పోటీ చేశారుగా తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే అప్పుడు ఒక కాన్సెప్ట్ మీద ఎమ్మెల్యే అనేది ఇప్పుడు కాదు, 82లోనే ఎన్టీ రామారావు, నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కారు ఇచ్చి పంపించాడు, ఏమయత్నంగా టికెట్ ఇస్తే పోటీ చేయి, మంత్రి ఇస్తాను. లేదు, మొన్న ఎందుకు వెళ్ళారు? మొన్న మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా తాటికి అంత అక్షరాలతో తెలుగుదేశం పార్టీ రాసింది కాపులకు రిజర్వేషన్లు ఇస్తాను. బీసీ సంక్షేమ సంఘం అప్పుడు ఎక్కడికి పోయింది? బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా మీరు ఎమ్మెల్యేగా ఎట్లా నిలబడ్డారు? తెలంగాణ ప్రాంతంలో మీరు ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎట్లా? కూడా మేము గట్టిగా వ్యతిరేకించినాం.
ఎట్లా వ్యతిరేకిస్తే పార్టీ నుంచి ఎట్లా పోటీ చేస్తారు? నేను అప్పుడు ఒక కాన్సెప్ట్ మీద పోటీ చేశాను. ఈ ఏం కాన్సెప్ట్? తెలంగాణ ప్రాంతంలో మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, అంతకుమించి వేరే కాన్సెప్ట్ ఏం కనిపిస్తుంది? వ్యతిరేకిస్తే మేనిఫెస్టో, ఒక పార్టీ మేనిఫెస్టోని వ్యతిరేకిస్తే ఆ రోజు మీరు పోటీ చేయకుండా ఉండాల్సింది, ఆ పార్టీని దూరం పెట్టాల్సింది. చిన్న అంశం మేనిఫెస్టోలో, దానికంటే 18 అంశాలు బీసీలకు సంబంధించినాయి. చట్టసభల రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్, బీసీ యాక్టు, కేంద్రంలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ పక్కకు పెట్టి వాటన్నిటికంటే ఇది చాలా కీలకమైన అంశమా కాదా? మాకు అది కూడా చాలా కీలకమైనటువంటిది. చట్టసభల రిజర్వేషన్లు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు బీసీల రాజకీయ ప్రాతినిధ్యము 12% దాటలేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక్క ముఖ్యమంత్రి కాలేదు. బీసీలకు ఇంత అన్యాయం జరిగితే చట్టసభల రిజర్వేషన్లు పెట్టడమే మాకు అన్నిటికంటే ముఖ్యమైన అంశం. కాపుల దాని ముంగటి ఇక చిన్న అంశం. అందుకోసం అక్కడ పెద్ద అంశం ధర్మసత్రం ఆయన వ్యాఖ్యానించే స్థాయికి వెళ్ళారు అని అంటే మీరు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుంది. ఈ రోజు ఇప్పుడు వ్యతిరేకించడం కాదు, 1994 లోపల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులను కలుపుతూ కాపులతో సహా 14 కులాలను బీసీ జాబితాలో కలిపితే హైకోర్టులో అప్పుడు ఆపిచ్చాం. ఆ తర్వాత మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నారు. బీసీ కమిషన్ వచ్చి ఇప్పటికీ మీరు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక విధానాన్ని, దట్టు ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఓ నిర్ణయం ప్రకటిస్తుంది. దాన్ని మీరు బీయింగ్ ఏ పార్టీ మెంబర్ అండ్ లెజిస్లేటివ్ మెంబర్ మీరు ఎలా వ్యతిరేకిస్తారు? ఎలా? పార్టీ మెంబర్ కంటే నేను ఉట్టిన కులం నాకు గొప్పది. అలాంటప్పుడు రాజీనామా చేయండి, అవకాశం పార్టీకి దూరం అయిపోండి. నేను చెప్తున్నా, పార్టీ అనేది ఆ పార్టీలో ఉన్న బీసీలందరూ రాజీనామా చేస్తారా? అది రెండవ అంశం. కానీ పదవి తీసుకుంటూ పార్టీలో కంటిన్యూ పార్టీ ముఖ్యమా, నీవు పుట్టిన కులం ముఖ్యమా, నీ బీసీ జాతి ముఖ్యమా అని చర్చకు వచ్చినప్పుడు నా బీసీ జాతి ముఖ్యమని చెప్తా. మీలాంటి వాళ్ళేమో నాకు బీసీ జాతి ముఖ్యం అని అంటారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు లాంటి వాడు మాత్రం రాజకీయం చేయకూడదు. మీకు మాత్రం అవన్నీ రాజకీయం కనిపిస్తాయి, పవన్ కళ్యాణ్ చేసే దోస్తీ కనిపిస్తుంది, వేరే వేరే అని కనిపిస్తాయి. మీరు దానికంటే ముందు బీసీ జాబితాల కలిపితే, కాపులను బీసీ జాబితాల కలిపితే ఒక మౌలికమైన చర్చ జరగాలి. ఎట్లా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా చర్చ చేద్దాం. ఫస్ట్ రాజకీయం, దీని వెనకున్న నిగూఢమైన రాజకీయాన్ని మాట్లాడదాం, ఆ తర్వాత చూద్దాం. రాజకీయం మీరు అవసరానికి అనుగుణంగా కాపు రిజర్వేషన్లు కానీ, బీసీలు కాపు రిజర్వేషన్లు వ్యతిరేకించడం కానీ, కాపు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ కానీ, ఇవన్నీ రాజకీయ క్రీడలో, రాజకీయ నాయకుల క్రీడలో వీటన్నిటిని మిక్స్ చేసి, వీటన్నిటిని క్రష్ చేసి అమాయక జనాన్ని పావులుగా వాడుకొని ఎవరు రాజకీయ లబ్ధి వాళ్ళు చేసుకున్న మాట వాస్తవం కదా? ఇది రాజకీయ కోణంలో చూడవలసింది కాదు. బీసీ జాబితాలో కలిపే కులాలన్నింటినీ అది ఒక సాంకేతికపరమైన, అది సాంకేతిక సమస్య. కానీ మీలాంటి వాళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు. ఏం రాజకీయాలు చేస్తలేరు, ఆ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. మీరు పార్టీ మెంబర్ గా ఉన్నారు, మీరు రాజకీయ నాయకుడుగా ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పాను, మీకు కుదిరినప్పుడు బీసీ నాయకుడిని అంటారు, మీకు ఇంకో టైంలో నేను రాజకీయ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. నేను రాజకీయ నాయకునిగా ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు, ఎప్పుడు బీసీ నాయకుని క్లెయిమ్ చేస్తున్నా. బీసీ నేను నాకు డిగ్రీ పాస్ అయినప్పుడే పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. వాటిని వదులుకొని బీసీల కోసం చూసిన హనుమంతన్న కూడా దాని గురించి ఎవరు కాదనరు. మీరు బీసీల కోసం పోరాడలేదు అంటలేదు, మీరు బీసీల కోసం ఇంకా వేరే ఉద్యమాలు చేయలేదని అంటలేదు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత మీకు బీసీల గురించి ఇంతగా గొంతు చించుకునే రైట్ కోల్పోయిందేమో అని అనిపిస్తుంది. మీరు ఎట్లయితే రాజకీయం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అట్లా రాజకీయం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అట్లా రాజకీయం చేస్తున్నారు. నిజంగా రాజకీయ నాయకుడిని అయితే ఈరోజు గొంతెత్తి బీసీల తరఫున మాట్లాడనే రాజకీయ కోణంలో సైలెంట్గా ఉంటారు. ఎంతో మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికార పార్టీలు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల గురించి. వాళ్ళు రాజకీయ కారణాలతో మాట్లాడతలేరు. నేను మాత్రం రాజకీయ కారణాలు కాదు, నా బీసీ కారణమే ముఖ్యం. నాకు నా బీసీ జాతిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరమే ముఖ్యం నాకు. ఈరోజు పవన్ కళ్యాణ్తో సహా వాళ్ళందరూ మిమ్మల్ని ప్రశ్నించి మీ మీద వేలెత్తి చూపించి, ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు, ఆ రోజు మీకు ఎందుకు గుర్తు రాలేదు, ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు, ఆ రోజు మీరు పోటీ చేయకుండా ఎందుకు ఆగలేదు అని చెప్పి క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు ప్రశ్నించినా, అంతకంటే ముందు ప్రశ్నించినా, లేదు చూడలేదు, ఎవరు చూడలేదు. నేను ప్రశ్నించింది చూసిండ్రా ఎవరన్నా? చూడలేదు. నేను 94లో ఆ కేసు హైకోర్టులో కేసు వేసి ఆపిస్తే అంతకంటే పెద్ద బహిరంగంగా ఇంకేమన్నా ఉన్నదా?
98 2000 లోపల 98 జాతీయ బీసీ కమిషన్ 2014 వేరు. ఆపిన ఇది ఒట్టి ఎన్నికల వాగ్దానంలో అనేక పెట్టిన ఇది కూడా ఒకటి పెట్టిండ్రోమో. కానీ నేను బహిరంగంగా ఆపిచ్చాను, 1 కోట్లు ఆపిచ్చాను, దాన్ని కొట్టేపిచ్చాను. దానికంటే ఇది గొప్పదా? ఇంకా అదే గొప్పది దానికంటే. రైట్. కాపు రిజర్వేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయం గురించి మనం చర్చిస్తున్నాం. వి హనుమంతరావు గారు, మీరు గతంలో ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఒకటి ఫోరంని ఏర్పాటు చేయడానికి ట్రై చేశారు. మీరు ఓబీసీ ఫోరం ఏర్పాటు చేస్తున్నారు, మీలాంటి వాళ్ళేం కాపు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో కూడా రాజకీయం ఉందా, జెన్యూన్గా ఉందా? రాజకీయం లేదు, ఇది జెన్యూన్ కేసు. ఎందుకంటే చాలా మందికి తెలియదు, బ్రిటిష్ పీరియడ్లో కాపులు బీసీలో ఉండిరి, వాళ్ళ రిజర్వేషన్ ఉండే. కానీ అప్పుడెప్పుడు బ్రిటిష్ కాలం సార్, అప్పటికి సంవత్సరాలు సంవత్సరాలు అదిగా సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితుల మీదే నేను చెప్తున్నా. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ పీరియడ్ తర్వాత ఎప్పుడైతే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నీలం సంజీవరెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలను పక్కకు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు, కొత్తగా ఏం అడుగుతలేరు వాళ్ళు. ఇవాళ ఏమంటున్నారు, ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో పదే బీసీలకు నేను తప్పనిసరిగా మీరు ఏం చెప్తారు? మీరు బీయింగ్ ఏ బీసీ నేను తప్పనిసరిగా ఇవ్వాలంటే ఎందుకు అంటున్నాను, ధర్మసత్రం కాదని కృష్ణ లాంటి వాళ్ళు అంటున్నారు. ధర్మసత్రం ఆయన వ్యూ ఉండొచ్చు, కానీ ఏ రకంగా అంటే బీసీలో వర్టికల్ డివిజన్ ఉందా? బీసీలో రాజకీయంగా ఉన్న వాళ్ళేమో మాకు రిజర్వేషన్లు, బీసీలని కాపుల్ని రిజర్వేషన్లు యాక్సెప్ట్ చేస్తామని అంటారు, మిగతా వాళ్ళందరం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అట్లేం లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీసీ కమిషను ఇవాళ ఎప్పుడైంది? మండల్ కమిషన్ 1993లో వచ్చింది. ఇవాళకి 24 సంవత్సరాలైనా వీఆర్ నాట్ క్రాసింగ్ 9%. మనం దాని మీద మొదలు ఫైట్ చేయాలి. కానీ ఇవాళ ఎన్నో కులాలను కలుపుతున్నారు. వేరే కులాలను కలిపినప్పుడు కాపులు కూడా ఏమంటున్నారు, అయ్యా మీ దాంట్లోకి వెళ్ళొద్దు, మాకు సెపరేట్గా ఇవ్వమని అడుగుతున్నారు. ఏది లైక్ తమిళనాడు, దే ఆర్ ఆస్కింగ్, మీదేం అడుగుతలేరు. ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం అవుతుంది. కోర్టులు, పార్లమెంట్లు, అవునండి, రాజ్యాంగ సంక్షోభాలు. తమిళనాడులో 69% ఇస్తున్నారు కదా, మరి ఎందుకు చెప్పిండు ఆయన? చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎందుకు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను ఓట్లు ఎందుకు తీసుకున్నాడు? ఇవాళ అయిపోయిన తర్వాత అది ఇవాళ జైలు అయిన ముద్రగడ్డ పద్మనాభం ఆనాడు మంత్రి పదవి రాజీనామా చేసి ఇండెఫినెట్ గా చేస్తే జీవో 30 తీశారు. ఇవాళ కొత్తగా అడుగుతలేడు. ఒక్క నిమిషం, దాసరాము దగ్గరికి వెళ్దాం. కాపు జేఏసీ నుంచి ముద్రగడ వర్గానికి చెందిన దాసరాము, మీరు ఏ రకంగా చెప్తారు రాము గారు? ధర్మసత్రం కాదు బీసీ జాబితా అనేది, అంటే బీసీ జాబితాలో ఇంకో కొత్తగా కాపులు యాడ్ అవటం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందనే పాయింట్ కృష్ణ లాంటి వాళ్ళు స్ట్రాంగ్గా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో నేను చెప్పగలిగిన ఒక 2 పాయింట్స్ ఏంటంటే, వారు ఇందాక ఓటికి 2 సార్లు చెప్పింది ఏంటంటే, నేను హైకోర్టుకు వెళ్ళాను, హైకోర్టులో జీవో నెంబర్ 30ని రద్దు చేశారు, రద్దు చేసిన జీవో ప్రకారం మళ్ళీ ఎలా రిజర్వేషన్స్ ఇస్తారని చెప్పిన ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు 2-3 సార్లు వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందండి. వారిని నేను డైరెక్ట్గా వేసే క్వశ్చన్ ఏంటంటే, 94లో జీవో నెంబర్ 30 ప్రకారంగా 14 కులాలకు రిజర్వేషన్స్ కల్పించమని చెప్పి కోట్ల జయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. దాంట్లో 5 కాపు ఉపకులాలు 5 కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర కులాలు ఉన్నాయి. 95లో లక్ష్మీపార్తి గారి సపోర్టో మరి ఏమో తెలియదు, కానీ వీరు 95లో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన కేసు అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత త్రిసభ్య బెంచ్, అంటే 3 జడ్జీలు ఉన్న బెంచ్ దీని మీద జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకరికి రిజర్వేషన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదు అన్నది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు తప్ప మీరు వ్యక్తులు చెప్పడం వల్ల తీసేయటం ఉంచడం ఉండదు. ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిన జీవోలో వివరంగా తెలియజేశారు. పీసీ కమిషన్ అపాయింట్ చేసి కాపులు మరియు ఇతర 14 కులాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల యొక్క పూర్తి వివరణ రిపోర్టు తీసుకున్న తర్వాత వీళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలా, ఏ కేటగిరీలో పెట్టాలన్నది బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారితంగా ఇస్తామని జీవోలో తెలియజేశారు. కాబట్టి ఈ జీవో చెల్లుద్ది అని 3 జడ్జిల్లో 1 జడ్జి వ్యతిరేకించారు, 2 జడ్జిలు అనుకూలంగా ఉన్నారు. మెజారిటీ జడ్జెస్ అనుకూలంగా ఉన్నారు కాబట్టి కాపులకు అనుకూలంగా జీవో నిలబడింది. దానికి ఆధారం చేసుకుని పుట్టుస్వామి కమిషను పనిచేసింది, దాలవాయి సుబ్రహ్మణ్యం కమిషన్ పనిచేసింది. ముస్లింస్ కి రిజర్వేషన్లు ఇచ్చింది కూడా జీవో నెంబర్ 30 ప్రకారంగానే. ఏ జీవోనైతే ఆర్ కృష్ణయ్య గారు కొట్టేశారని చెప్తున్నారో ఆ జీవో ఆధారం చేసుకుని ముస్లింస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కాపులు 5 కులాలు కాకుండా మిగతా 9 ఉపకులాల మొత్తానికి కూడా రిజర్వేషన్స్, ఈ రోజు రిజర్వేషన్స్ వచ్చినాయి అన్ని కూడా జీవో నెంబర్ 30 ప్రకారమే. ఆ జీవోను కొట్టేశారని చెప్పిన ఆర్ కృష్ణయ్య గారు అంత పెద్ద మనిషి, వారు బీసీ కులాలకు కానీ వారు చేసిన సేవను మేము మర్చిపోము. అలాంటి పెద్ద మనిషి
ఆ జీవోను కొట్టేశారు, హైకోర్టులో ఓడిపోయారనే మాట ఏ విధంగా చెప్తున్నారు? హైకోర్టులో ఓడిపోయారు లేదన్నది రేపొద్దున మీ టీవీ9 ఆఫీస్ తీసుకుని జడ్జిమెంట్ కాపీ మీకు సబ్మిట్ చేస్తాను. ఒకవేళ ఆ కేసులో జీవో నెంబర్ 30కి అనుకూలంగా మాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఉంటే ఒక్కొక్క నిమిషం రాము, ఒక్క నిమిషం సమాధానం చెప్పండి. అంటే వాళ్ళు హైకోర్టు స్పష్టంగా కొట్టేయలేదంటుండే కదా, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ జీవో? ప్రభుత్వాల అలసత్వం. ప్రభుత్వమే జీవో తీసింది, ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? దానిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఏ లోపాలు ఉన్నాయి? ఆ రోజు చెప్పింది చాలా విషయాలు. మీరేం చెప్పగలుగుతారు? సమగ్రమైన అప్పటి నుంచి ప్రభుత్వాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు సార్? ఇది బీసీ కమిషన్ వాళ్ళు ప్రభుత్వం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్స్ ప్రక్రియ మొదటి నుంచి చేస్తున్నారండి. ఈ బీసీ కమిషన్ రిపోర్ట్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు సాగదీసింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ముందుకు వచ్చారు. మేము అడుగుతుంది లోపాల గురించి కాదు, రాజకీయ పరంగా కాపుల్ని వాడుకుంటూ కమిషన్ రిపోర్ట్ అని ఒక్కటాన్ని అడ్డం పెట్టి ఈ కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా అన్యాయం చేస్తున్నారు. 14 కులాల్లో మరి 9 కులాలు ఈ రోజు రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆల్వాయ్ సుబ్రహ్మణ్యం కమిషన్. హైకోర్టు తీర్పును ఎందుకు హోల్డ్ చేశారనేది కృష్ణ గారి పాయింట్. ఇప్పటి వరకు ప్రభుత్వాలు హైకోర్టు తీర్పును ఎందుకు హోల్డ్ చేశాయి? హోల్డ్ చేస్తుంటే మీలాంటి వాళ్ళందరూ కాపు సంఘాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు? ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? హైకోర్టు తీర్పు అమల్లోకి రాబట్టే కదండి జీవో నెంబర్ 30 ప్రకారంగా 9 కులాలకి ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు కదా. కొట్టేయకపోతే ఇంప్లిమెంట్ చేయాలి కదా. కొట్టేయకపోతే ఇంప్లిమెంట్ చేయాలి. కాపుల మీద కమిషన్ రిపోర్ట్ ఇవ్వట్లేదు ప్రభుత్వాలు కావాలని. మరి ఇన్ని సంవత్సరాలు సోకాళ్ళు కాపు నేతలు కాపు సంఘాలు ఎందుకు పట్టించుకోకుండా వదిలేసి ఉన్నాయి? ఎవరు వదిలేదండి. మీరు మొన్న రాజశేఖర రెడ్డి ఈ స్థాయిలో చూపిస్తున్న శ్రద్ధ ఒత్తిడి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు వదిలేశారు సార్? దానికి మీకు ఒక 2 ముక్కలు చెప్తాను సార్. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇదే రిజర్వేషన్స్ కోసం తీవ్రంగా ఒత్తిడి చేశాం. ముస్లింస్ కి 3 నెలల్లో కమిషన్ రిపోర్ట్ తెచ్చుకొని ముస్లింస్ కి రిజర్వేషన్లు ఇచ్చాడు. మా సంగతి ఎందుకు మమ్మల్ని పక్కన ఎందుకు పెట్టావు, మా వల్ల ప్రభుత్వం ఏర్పడని చెప్పని ఆయనతో గొడవ పెట్టుకుంటే 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ డబ్బులు వాడుకోండి, నేను వీళ్ళని తొందరగా ఇస్తాను 40తో దాంతో తృప్తి పడారు. ఇప్పుడు పాదయాత్రలు రెడీ అవుతున్నారు, రకరకాల యాత్రలు పిలిపిస్తూ ఉన్నారు, ర్యాలీలకు పిలిపిస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడి అప్పుడు ఎందుకు చేయలేదు అంటే మీ దగ్గర కూడా రాజకీయ అవకాశాలు, రాజకీయ కారణాలు, రాజకీయ అవకాశవాదం సార్. నేను ఎవరో కాదండి, నేను టీబీకే చేసిన ఆర్గనైజేషన్స్ పేరుతో కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ లో 2 సంవత్సరాలు ఉద్యమం చేశారు. ఢిల్లీ దాకా కూడా పొద్దు అన్నాలు చేశాం. ఈ స్థాయి ఉద్యమం ఎక్కడ కనిపించింది? నేనైతే ఉన్నాను, లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, టీవీ9లో ఉన్నాను. నాకు ఈ స్థాయి ఉద్యమం అయితే ఇప్పటివరకు చూడలేదు నేను. ఈ స్థాయి ఉద్యమం అని చెప్పారంటే ఒకవేళ రాజకీయంగా దీన్ని హైప్ చేసే ఉన్న విషయం వేరేగా డైవర్ట్ చేస్తున్నారో మాకు తెలియదు. కానండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాపుల ప్రాముఖ్యత పెరిగింది, కాపుల యొక్క మెజారిటీ పెరిగిన తర్వాత అందరి దృష్టి కాపుల మీద పడింది. కాపులు లేని రాజకీయం నడవదని చెప్పని తెలిసిన తర్వాత ప్రతి రాజకీయ పార్టీ కాపులు వాటేసుకుంటున్నారు. ఎప్పుడు కాపులకు పనిచేయని వాళ్ళందరూ కూడా కాపులు వాటేసుకుంటున్నారు. ఇంక్లూడింగ్ కాపు నాయకులతో సహా ఇన్ని రోజులు ఎక్కడ పోయారో తెలియని కాపు నాయకులు పెద్ద నాయకులు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా ఉద్యమం చేశామండి. ఉద్యమం చేయలేదని మాత్రం అనుకోకండి. ఉద్యమం చేశాం. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ మొదలు పెట్టేది కాపులతోనే మొదలు పెట్టాడు ఫీజు రీఎంబర్స్మెంట్. రామానుజీ గారు వాళ్ళు రెడ్డి రైట్. రామానుజీ గారు మీరేం స్పందన తెలియజేస్తారు? తేనె తుట్టిని కదిపించింది మీరు, మొత్తం గొడవ స్టార్ట్ అయింది మీరు తీసుకున్న నిర్ణయం వల్ల, మేనిఫెస్టోలో పెట్టిన నిర్ణయం. ఆ తర్వాత మీరు ఒక కమిషన్ వేయటం వల్ల. సరే మీరు మంచికి చేశారో రాజకీయం కోసం చేశారో దేనికోసం చేశారో అయితే చూడాలి రాబోయే రోజుల్లో. కానీ ఇప్పుడు మొత్తంగా రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం అందరూ ఉడికిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి సొల్యూషన్ ఎందుకు తొందరగా కనుక్కోకుండా సాగదీసి దీన్ని మరింత కాంప్లికేట్ ఎందుకు చేస్తూ ఉన్నారు? రజనీకాంత్ గారు, మీతో చాలా రోజుల నుంచి టీవీ ప్రోగ్రాంలో పాల్గొవాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ రోజుకి మంచి అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీలు కానీ కాపులు కానీ ఎవ్వరూ ఆవేదన చెందక్కర్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, కొంచెం దయచేసి నాకు స్టూడియోలో లేను, బయట ఉన్నాను,
నాకు వాయిస్ కూడా దూరంగా వినపడుతుంది. అందుకోసం కొద్దిగా నాకు ఎక్కువ అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాన లేని వరద అని ఒక సామెత వినుంటారు మీరు. ఆ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏ యాజిటేషన్ జరగాల్సినటువంటి అవసరం లేదు. అటు బీసీలు కంగారు పడక్కర్లేదు, ఇటు కాపులు కంగారు పడక్కర్లేదు. ఎందుకు పడక్కర్లేదండి? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో పెట్టడానికి కావలసినటువంటి మంజునాథన్ కమిషన్ రిపోర్టు కొద్ది రోజుల్లో రాబోతా ఉంది. అదేవిధంగా దానికి సపోర్ట్గా పల్స్ సర్వే రాబోతా ఉంది. కొద్ది రోజుల్లో బీసీలు కాబోతా ఉన్నాం. అది కాకుండా మళ్ళీ బీసీలకు కూడా ఏ రకమైనటువంటి అన్యాయం జరగకోకుండా తమిళనాడు తరహాలో 69% ఏ రకంగా అయితే అదనపు రిజర్వేషన్లో ఏ రకంగా అయితే ఉందో బీసీలో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్కి ఏ నష్టం జరగకోకుండా రిజర్వేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్లియర్గా ఉన్నారు. ఇటు కాపులు కానీ బీసీలు కానీ ఆందోళన చెందక్కర్లేదు. ఏనండి మీరు కొంచెం దయచేసి మేము ఎక్కడో ఉన్నాం, మీ వాయిస్ కూడా నాకు సరిగ్గా వినపట్టలేదు. మీరు కొంచెం నాకు అవకాశం ఇవ్వాలి. ఇదంతా కూడా క్రియేషన్. ఇదేంటంటే ఈ రోజున ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. అంటున్నారు మీ పార్టీ తెలంగాణ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నేత అంటున్నారు, బీసీలు అంటే ధర్మసత్రానికి సంబంధించిన జాబితా కాదు, ఎవరు పడితే వాళ్ళని దాంట్లో చేర్చడానికి. రజనీకాంత్ గారు ఒక అవకాశం ఇవ్వాలి. ఆర్ కృష్ణయ్య గారు, హనుమంతరావు ఆయన తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు. అక్కడ మా నాయకుడే, ఆర్ కృష్ణయ్య గారు కూడా మా నాయకుడే. కాకపోతే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఈ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆర్ కృష్ణయ్య గారికి తెలవాలి. ఆయనకి కూడా మనసుకు తెలుసు. నేను చాలాసార్లు ఆయన కలిసినప్పుడు ఎన్నికల్లో, లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా ఆయన కలిసినప్పుడు ఇక్కడ అదనంగా రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు అన్యాయం ఏం జరుగుతుంది అనేది చర్చ జరిగినప్పుడు వారు కూడా మరి ఏమి అన్యాయం జరగదు, ఒక్కటే ఇక్కడ జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తా ఉన్నారు మరి కాపులకు రిజర్వేషన్ అని. కాపులు కూడా అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి కాపులు కూడా మరి మాకు విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. ఇటు మా రాష్ట్రంలో ఉన్న ఆర్ కృష్ణ గారి రాష్ట్రం కాదు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఉద్యోగపరమైన అభ్యంతరం లేదు అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ కాపులు బీసీలో విద్యాపరమైన రిజర్వేషన్ ఉండి ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ అడుగుతా ఉన్నారు. అందుకోసం దయచేసి ఆర్ కృష్ణయ్య గారు స్వాగతించాలి. మీ ఒపీనియన్ తో లేరు అనేది ఆయన పాయింట్. నో, అట్లా కాదు. నాకు నిజంగా నేను కొద్దిగా బ్రాడర్ కులాన్ని నిర్మూలించాలి అనేటటువంటి ఒక భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని నేను. అక్కడ ఉన్నటువంటి బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా వాళ్ళ గొంతునై మాట్లాడుతున్నా నేను. అక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయం ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా బీసీలు ఆల్మోస్ట్ అది కాదు, అది నిజంగా ఎప్పుడు లేదు. అక్కడ మీరు డిబేట్ పెట్టండి, టీవీ9 వాళ్ళే డిబేట్ పెట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అక్కడ బీసీ నాయకుల ఒపీనియన్ తీసుకోండి. నేను వాళ్ళ గొంతుగా మాట్లాడుతున్నా. నాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలు లేవు, రెండో దాంట్లో రాజకీయ ప్రయోజనాలు లేవు. కాపులను బీసీ జాబితాలో కలిపితే బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమన్నారంటే వీళ్లకు సపరేట్ గ్రూప్ పెడతాము అని అన్నారు. సపరేట్ గ్రూప్ పెడితే విద్యా ఉద్యోగాలలో సపరేట్ గ్రూప్ ఉంటుంది, అంతవరకు ఓకే. రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, జిల్లా రాజకీయ వాళ్ళది ఎంత ఉంటుంది సార్ మొత్తం కలిపితే? ఇక్కడ విద్య ఉపాధి అవకాశాలు రాజకీయ నాయకులకు సంబంధించి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా కొన్ని లక్షల మందికి అవకాశాలు ఉంటాయి. అందుకే అక్కడ కాపు బీసీల జాబితాలో కలిపితే బీసీలకు అవకాశాలు కోల్పోతారు. రెండవది కేంద్రంలో ఓబీసీ ఉంది, అక్కడ ఏబిసిడి గ్రూపులు లేవు. కాబట్టి అక్కడ కూడా కలిపితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రైల్వేలో, బ్యాంకులో ఒక్క జాబ్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి. వాటి గురించే వ్యతిరేకిస్తున్నాం. గారు నేను ఒక మాట చెప్తున్నా. నేను 2005 నుంచి రాత్రింబగలు కష్టపడ్డా. ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టి సోనియా గాంధీ చెప్పి మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెడితే ఇవాళ
కొన్ని లక్షల మంది పిల్లలు ఐఏఎస్లో చదువుతారు. అదేవిధంగా ఇప్పుడే మా కృష్ణ అన్నాడు, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే పార్లమెంటరీ కమిటీ ఉందో అది కూడా మేము సాధించినాం. ఏది ఇక్కడ అయితే వినండి. పార్లమెంటరీ కమిటీలు రాజకీయ రిజర్వేషన్ల గురించి కాదు పాయింట్, విద్యా ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వద్దండి, ఎందుకు ఇవ్వద్దు? అలో నేను అనేది ఏమిటంటే వీళ్ళు కొత్తగా ఏం అడుగుతలేరు, మా పాత రిజర్వేషన్ అడుగుతున్నారు. దానికి పాత రికార్డు ఎవరికి తెలియదు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు కొత్తగా ఏమడుగు ఎన్నికల ముందు ఇప్పుడు కృష్ణయ్య గారు కృష్ణయ్య గారిని ఒకటే అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి చెప్పిండా లేదా? మీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ ఇస్తారు అది కాదండి. మంజునాథ్ కమిషన్ వేసి ఇప్పుడు 1.5 years అయింది. వై దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ దిస్ థింగ్? ఇవాళ మొన్న చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ ఇస్తాడు ఏమని, ఏ దినమైతే 26 నుంచి ముందు అయితే 24 రాత్రి మీరు ఇమీడియట్గా చేయమని అంటుడు. ఇంకోటి అడుగుతున్నా, ఇదే ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరికీ నువ్వు పర్మిషన్ ఇస్తావు. సపోజ్ ఆయన 26 నుంచి పాదయాత్ర పెడితే ఇఫ్ రియలీ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దు అంటే నువ్వు పిలిచి ఎందుకు మాట్లాడాలి? సెపరేట్ పాయింట్ రామాంజన్ గారు, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది పొలిటికల్ గా. సంవత్సరం అయితే సంవత్సరం నుంచి సాగదీసి ఇదిగో వస్తుంది రేపు వస్తుంది చేస్తున్నారు. మొన్న ఇచ్చిండు రజనీకాంత్ గారు ఒక విషయం, మీరు కొంచెం హనుమంతరావు గారు, మీరు ఇలాంటి డిస్కషన్స్ పెట్టేటప్పుడు మీరేం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళని డిస్కషన్ చంద్రబాబు నా శిష్యుడు బాబు, నా దాంట్లో హలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు. ఆంధ్ర తెలంగాణ లేదు. ఐఎమ్ లీడర్ ఫర్ ఎంటైర్, ఐఎమ్ ఏఐసిసి సెక్రటరీ, ఐఎమ్ లీడర్ ఫర్ ఎనీవేర్. ఇది పాకిస్తాన్ కాదు, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములం. తప్పనిసరిగా వారికి తప్పు మాట్లాడుతున్నారు. మాకు జీవో ద్వారా వచ్చేటటువంటి రిజర్వేషన్ వద్దు, జీవో ద్వారా వచ్చేటటువంటి రిజర్వేషన్ మాకు వద్దు. మాకు కమిషన్ ద్వారా మరి చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్ మరి ఎందుకు ఎన్నడూ చేస్తారు? చేస్తే ఆయన ముద్రగడ్డ ఇంట్లో కూర్చుంటారు కదా. కూడా అడిగారు, అడిగితే మంజునాథన్ కమిషన్ వేశారు. ఈ రోజున రిపోర్ట్ వస్తుంది. కమిషన్ అంటే గ్రామ గ్రామం తిరగాలి, జిల్లా జిల్లా తిరగాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆ రిపోర్ట్ కే సరే చట్టబద్ధత ఎలా పడితే అట్లా కాగితాల మీద విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలకి చట్టబద్ధత ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి మైనారిటీస్కి జీవో ఇస్తే మరి చట్టసభల్లో వీగిపోయింది. అలాంటి వీగిపోయేటటువంటి రిజర్వేషన్ కాపులకి ఇవ్వకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చట్టబద్ధత ఈ రోజున మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చేస్తలేరు అని చెప్పండి. మళ్ళీ ఎన్నికల ముందు ఇదే వాగ్దానాలు చేసి ఓట్లు తీసుకోవాలని కాపులు చెప్పండి. 28% కాపు కార్పొరేషన్ పెట్టించండి. మీ వాయిస్ రేపే తెలంగాణలో కాపు కార్పొరేషన్ పెట్టించండి. పెట్టించి అక్కడ ఉన్నటువంటి కాపులకి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందో అలాంటి న్యాయం అక్కడ జరిపించండి. తమిళనాడులో మీరు ఇక్కడ న్యాయం జరుగుతా ఉంది. తెలంగాణలో ఇక్కడ కాపులు బీసీలు, దయచేసి ఇక్కడ తెలంగాణలో కాపులు ఇక్కడ బీసీలు. అందుకని కంపారిజన్ తెలంగాణ ఆంధ్ర కంపారిజన్ వదిలేయండి. ఇష్యూ టేకప్ చేసాం, ఇష్యూ మీద వెళ్దాం. కాపు కార్పొరేషన్ పెట్టించండి. పెట్టించి ఇక్కడ కాపులకి ఏ రకమైన ఆర్థికపరమైన విద్యాపరమైనటువంటి ఏ రకమైన లబ్ధి చేకూరుతుందో రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి కార్పొరేషన్ గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. దాసరామ్ గారు మీరు తెలుగుదేశం ప్రభుత్వం మా కమిట్మెంట్ చూడండి అంటుంది. జీవోలు కాగితాల ద్వారా వచ్చే రిజర్వేషన్లు కాదు, కమిషన్ల ద్వారా వచ్చే రిజర్వేషన్లు, చట్టబద్ధంగా వచ్చే రిజర్వేషన్లు అని పాయింట్ వస్తుంది. మీరు యాజ్ ఏ కాపు సంఘ నేతలుగా, జేఏసీ నేతలుగా ఎందుకు కన్విన్స్ కాలేకపోతున్నారు ఈ పాయింట్కి? సార్, ఇందులో కన్విన్స్ కాకపోవటం కంటే ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే 94లో జీవో ఇచ్చారు. జీవోలోనే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు 20-25 సంవత్సరాలు గడిచిపోతుంది.
మాకిచ్చిన జీవోలో ఉన్న ముస్లిమ్స్ ఇతరులందరికి కూడా కమిషన్ రిపోర్ట్లు తెప్పించి గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇచ్చేసింది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ రోజు ముస్లిమ్స్ రిజర్వేషన్స్ అడగని ముస్లిమ్స్ కి ఐ వాంట్ సోషియో ఎకనామికల్ స్టేటస్ రాము గారు, మీ నాయకులందరినీ ఒకటే సూటి ప్రశ్న. జియో 30 రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మాట్లాడని, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయని, రోడ్ల మీదకి రాని ఉద్యమ నాయకులందరూ ఈరోజు ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఈ చిన్న మాత్రానికే ఎందుకు ఇంత ఎక్కువ బాధపడిపోతున్నారు, ఇంత కంగారు పడిపోతూ ఉన్నారు? దీనిలో రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణం ఎందుకు చూడకూడదు? సార్ అంటే నా మిషన్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి సార్. మీరు అడిగిన పాయింట్ చెప్తాను నేను. ముస్లిమ్స్కి 3 నెలల్లో రిజర్వేషన్స్ రాజశేఖర రెడ్డి గారు ప్రొవైడ్ చేశారంటే మీరు అన్న ఒక పాయింట్ అంటే జీవో నెంబర్ 30 ఇంప్లిమెంట్ కాలేదు అని అంటున్నారు సార్. కాదు, జీవో నెంబర్ 30లో ఉన్న 15 కులాలు 14 కులాల్లో ముస్లిమ్స్ అందరికి రిజర్వేషన్స్ వచ్చినాయి అంటే ఆ జీవో ఇంప్లిమెంట్ అయింది. ఒక కాపుల విషయంలోనే ఇంప్లిమెంట్ అవ్వలేదు. రాజకీయ పార్టీలు ఉన్న ప్రభుత్వాలు అందరూ కూడా ఈ రాజకీయ కాపుల్ని ఓట్ బ్యాంక్ గా వాడుకునే దృష్టిలో రిజర్వేషన్స్ వస్తే ఆ రోజున మరి ఎప్పుడైతే 14 కులాలు ఉన్నప్పుడు దాంట్లో 9 రిజర్వేషన్లు వచ్చినప్పుడు 4 కులాలకి రానప్పుడు మరి ఆ రోజున సంఘాలందరూ ఏం చేశారు? అసలు దానికి చెప్పండి, ఎందుకు యాజిటేషన్ చేయలేదు? ఈ రోజు మళ్ళీ వచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేదు? మీరు వెళ్ళి ఆంధ్రాలో వెళ్ళి, విజయవాడ వెళ్ళి, రాజమండ్రి వెళ్ళి అక్కడ మీరు మద్దతు తెలియజేస్తూ ధర్నాలు చేస్తూ పోలీసులతో కొట్లాడి ఇవన్నీ చేసిన వాళ్ళు మీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, మీ సోనియా గాంధీ ఢిల్లీలో చక్రం తిప్పే టైంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేదు? రాజశేఖర రెడ్డి రాజ్యం ఉండరా బాబు? రజనీకాంత్ గారు మీరు రాజకీయం చేస్తున్నారా లేదా? 15 లక్షల మంది ఎప్పుడైతే కాపులు జమ అయినరో కావాలని రైలు ఎందుకు వచ్చింది? కావాలని 15 లక్షల మంది చూసి బెంబేలు ఎత్తిపోయినరు. పాయింట్ ఏంటంటే ఆ రోజు నేను కాదు, ముద్రగడ్డ ఆ రోజు నుంచి ఫైట్ చేస్తుడు. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్. నేను అనేది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రోసయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజశేఖర్ వదిలేండి. మీరు మీ మాట ఎవరు రాణిస్తారా? బీసీలోనే రాణిస్తారు. ఈ రోజు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయగలుగుతున్నారు బరాబర్గా. ఆ రోజు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే అనవసరంగా కేసులలో ఇరికిచ్చి జైల్లోకి పెట్టిండ్రు అప్పటి నుంచి మాకు కూడా ఇదేందో ఏదైనా మాట్లాడితే వీళ్ళు జైల్లో పెడతాడు. 1,00,000 మంది ట్రాక్ లో కూర్చుంటే రైలు ఎట్లా వస్తుందండి? రజనీకాంత్ గారు చెప్పండి. కాపు రిజర్వేషన్లకు అనుకూలమైన వైఖరి వ్యక్తం చేయడంతో కాపు రిజర్వేషన్లకు ఒక బలం చేకూరిందా? రాము గారు మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో కొత్త బలం వచ్చే అవకాశం కనిపిస్తుందా మీకు? ఇది ఎవరి సపోర్ట్ వలన ఇంకెవరు దేని వలన వచ్చిన అంశాలు కావండి, ఎవరి వలన వచ్చే లబ్ధి కాదు. ఇది దయచేసి మనం వ్యక్తులకి దీన్ని పెట్టడం కరెక్ట్ కాదు. లేదండి, ఇందులో ఎవరు వ్యక్తులకి దయచేసి నా వాయిస్ కొద్ది మీ టైం ఇస్తే చెప్తాను. వ్యక్తులు ఎవరికి పొందుగడ పద్మనాభం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరికైనా వ్యక్తులకు ఎవరికి ఆపాదించబాకండి. మొన్న ఎలక్షన్స్ లో చెప్పేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో చివరిలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు తీవ్రతరమైన ఉద్యమం చేయటం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యమాన్ని చూసే ఈ రిజర్వేషన్ ఫైల్ పెండింగ్ లో ఉంది, దీన్ని మనం తీసుకోవాలని చెప్పి ఆయన తీసుకున్నారు. ఆయన అన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు కాపులకి నేను చేస్తాను ఓడి 10 సార్లు ముందుకు వచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. అదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గారిని ఎవరు కూడా మేనిఫెస్టోలో పెట్టి చెప్పలేదు ఈ విషయాన్ని. కాపులు స్వచ్ఛందంగా చంద్రబాబు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంలో మంచి నాయకుడు కావాలా, మనకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పని అన్నాడని చెప్పని ఆ రోజు కాపులకి ఎవరు చెప్పలేదు. స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, మెయిన్ ఎలక్షన్స్ లో కానివ్వండి, కాపులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా 200 కులాలు ఉన్న ఈ రాష్ట్రంలో నేను కాపుల వల్ల గెలిచానని 5 అసెంబ్లీలో కానీ 5 సభల్లో ఒప్పుకున్నారు ఆయన. అయితే మా భయం ఏంటంటే రెండు విషయాలు మీ దగ్గర చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉద్యమం నడిపాం. ఆ రోజు రెడ్లు పరిపాలనలో కావాలని మమ్మల్ని అనగదొక్కి మా రిజర్వేషన్స్ ఇవ్వకుండా కమిషన్ రిపోర్ట్ రానికుండా తొక్కి పెట్టారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ముందుకు వచ్చినా కూడా మేమెందుకు తొందరపడి అడగడం గల కారణం ఏంటంటే
జీవో వచ్చి 25 సంవత్సరాలు అయినా కూడా ఇస్తాం అని చెప్పని ఇలాగే సాగదీస్తున్నారు. 3 సంవత్సరాలు టైం దాటిపోయింది. ఇంకా రెండు సంవత్సరాల్లో రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? అసెంబ్లీ తీర్మానం ఎప్పుడు చేస్తారు? ఢిల్లీకి ఎప్పుడు పంపిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ 8, 9 లో ఎప్పుడు చేరుస్తారు? అంటే తమిళనాడు, కర్ణాటకలో 60-70% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా రిజర్వేషన్స్ పెంచాలని చెప్పనంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? ఇదంతా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2 సంవత్సరాల టైం పట్టుద్ది. ఇదంతా ఎప్పుడవుతుంది? ఈ ప్రభుత్వంలో కూడా పని అవ్వకపోతే ఇక భవిష్యత్తులో అవుతో లేదన్న భయాందోళనలో మేము ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాం తప్ప అంతకుమించి మీ ప్రభుత్వం ఏదో ఇబ్బంది పెట్టాలనో, కావాలి మీ మీద గెయిన్ అవ్వాలనో గతంలో ఎప్పుడు ఇచ్చే ఉద్యమం చేస్తున్నాం. వ్యక్తులకు వాళ్ళు పోరాటంలో కమిట్మెంట్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఇస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇస్తూ ఉంది. మీరు యాజ్ ఎ బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మీరు సీరియస్గా అడ్డగిస్తారా? కోర్టుల ద్వారా వెళ్తారా, లేకపోతే గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ప్లాన్లోకి వెళ్తారా? ఏ రకంగా చేసే అవకాశం కనిపిస్తుంది? మేము వద్దనడానికి బలమైనటువంటి ఆధారం ఉన్నాయి. చట్టపరమైన, న్యాయపరమైన, చట్టపరము, న్యాయపరము, అదేవిధంగా కమిషన్ల పరంగా కాపులను బీసీ రిజర్వేషన్ జాబితాలో కలపడానికి అనంతరామన్ కమిషన్ మొట్టమొదటి కమిషన్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత రెండవ కమిషన్ మురళీధర్ రావు కమిషన్ నియమించారు. అప్పుడు కూడా ఆ కమిషన్ కూడా రిజెక్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో సపరేట్ ఆంధ్రప్రదేశ్ లేదు, సపరేట్ కాదు, సపరేట్. తర్వాత ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి కదా, ఆయన చెప్తున్నాడు పల్స్ సర్వే జరుగుతుంది, తర్వాత జనగణన జరుగుతుంది, జరుగుతున్నాయి కదా. పల్స్ సర్వే రిపోర్ట్ వచ్చినాక మాట్లాడదాము. పల్స్ సర్వేలో రాదు. పల్సు జనాభా ఎంత ఉందనేది తెలుస్తుంది కదా. వాళ్ళు పల్సు సర్వేల జనాభాకు తగ్గ నిష్పత్తిలో విద్యా, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో కాపు ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్ జాబితాలో కలపొచ్చు అనేది దానికి అట్లా వస్తే మీకు మేము ఆ కులమే కాదు, ఏ కులమైన జనాభా నిష్పత్తిలో లేకపోతే కలిపితే మాకు అభ్యంతరం లేదు. కానీ జనాభాకు మీరు చూడండి, ఇప్పుడు అందరు బీసీలకు కలిసి ఒక డిప్యూటీ సీఎం ఉంది. సరే, మీరు సీఎం గురించి, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల గురించి మాట్లాడతారు. విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వాళ్ళు ఏదైతే మాకు సీరియస్ గా కావాలంటున్నారో ఒకటి వాళ్ళ సైడ్ నుంచి పెద్ద స్థాయిలో ఉద్యమం వస్తుంది. సెకండ్ సైడ్ గవర్నమెంట్ నుంచి కమిట్మెంట్ రిఫ్లెక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, గవర్నమెంట్ రేపు అనౌన్స్ చేసింది అనుకోండి, మీరు ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? రెండవది, గవర్నమెంట్ కలిపేటటువంటి అధికారం మీకు అవకాశం లేదు. ఎందుకంటే సైంటిఫిక్ గా చేస్తున్నారు, కమిషన్ రిపోర్ట్ ప్రకారం చేస్తున్నారు. వీలైతే పల్స్ సర్వే కూడా రిపోర్ట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంత సైంటిఫిక్ గా పెట్టి రిజర్వేషన్లు ఇస్తే మీరు ఏ రకంగా అడ్డగించే పరిస్థితి కనిపిస్తుంది? ఆ రిపోర్ట్ బహిరంగంగా చేస్తారు కదా. ఆ విధంగా అనంతరామన్ కమిషన్ అప్పుడు కానీ, మురళీధర్ రావు కమిషన్ అప్పుడు కానీ, ఆ తర్వాత అపాయింట్ చేసిన 4 కమిషన్లు కానీ అవన్నీ కూడా సైంటిఫిక్గానే చేసినాయి. అప్పుడు కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు లేనటువంటి సైంటిఫిక్ సర్వే ఇప్పుడు కొత్తగా ఏం రాదు. కాబట్టి ఒకవేళ వచ్చింది అనుకుందాం, దానికి సైంటిఫిక్ డాటా చూపెట్టవలసి వస్తాయి. దాన్ని మేము చట్టపరంగా, న్యాయపరంగా కోర్టులలో ఖచ్చితంగా సవాల్ చేస్తాం. బీసీలందరూ కూడా దాన్ని తీవ్రంగా, ఇక్కడ బీసీలు కాదు, ఆంధ్రప్రదేశ్లో బీసీల యొక్క గొంతుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా. రామాంజనేయ గారు, మైనార్టీ రిజర్వేషన్లు ఎట్లయితే అయినాయో కాపు రిజర్వేషన్లు కూడా అట్లా అయిపోతాయేమోనని కొంతమంది డౌట్ ఉంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చట్టభద్రత కలిగినటువంటి రిజర్వేషన్ ఇవ్వటానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా ఎవ్వరు కూడా మరి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకి ఒకటే కోరుతా ఉన్నా, మరి ఇటు కాపులు కానీ అటు బీసీలు కానీ, బీసీలు కూడా కాపులు రావద్దని అంటలా, కాపులకి అదనంగా ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వండి అని అంటున్నారు. అయితే అక్కడ ఏంటంటే వాళ్ళు అడుగుతుంది ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్ ఇస్తే మాకు అభ్యంతరం లేదంటున్నారు. అలా మరి అదేవిధంగా కాపులు కూడా అలాంటి రిజర్వేషన్ చాలంటున్నారు. ఇక్కడ తగాదా లేదు. తగాదా లేని దాన్ని తగాదా క్రియేట్ చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అటు కొంతమందిని ఇటు కొంతమందిని ఈ రోజున అల్లకల్లోలం చేస్తారు. రైట్, ప్రస్తుతం మనతో ఆకుల రామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ గారు, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న టైంలో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఎందుకు ఇంత గోళా చేస్తున్నారు అనే ఒక పాయింట్ ప్రభుత్వం నుంచి, తెలుగుదేశం నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు పద్మనాభం గారి గురించి అక్కడ ఉన్న నాయకులకి తెలియని వ్యక్తి కాదు ఆయన. పద్మనాభం గారు 94లోనే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 93లో
కాంగ్రెస్ పార్టీ రామకృష్ణ గారి చరిత్ర వద్దు, ప్రజెంట్ సంగతి రండి. ఇప్పుడు వాళ్ళు మా కమిట్మెంట్ ఉంది, మేము చట్టపరంగా ఏవైతే ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందో ఆ రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు. ఆ వస్తున్న తరుణంలో మీలాంటి వాళ్ళు చేసే దాని వల్ల ఇంకా లేట్ అవుతుందని ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. సమాధానం చాలా తప్పు సార్. ఇది వారు చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోని ఈ ప్రక్రియ పూర్తి చేస్తానని వారు చెప్పడం జరిగింది. నిర్ణీత కాల వ్యవధి అన్నారు. సరే, ఆ కాల వ్యవధితో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి వచ్చింది. సరే, అది వదిలేసిన వారి టీము అందరూ కలిసి వచ్చి పద్మనాభం గారి సమక్షంలో అచ్చెన్నాయుడు గారు వారందరూ వచ్చి సో ఇప్పుడు మెయిన్ అభ్యంతరం ఏంటి రామకృష్ణ గారు? మెయిన్ అభ్యంతరం ఏంటి? హామీ ఇవ్వడం జరిగింది. ఆగస్టు అయిపోయి మళ్ళీ ఆగస్టు రావడం జరిగింది. ఇప్పుడు ప్రక్రియ అంతా కూడా 3 సంవత్సరాలు పరిపాలన వారు పూర్తి చేసుకున్నారు. 4వ సంవత్సరం వచ్చారు. కమిషన్ వేసి 18 నెలలు పూర్తవుతా ఉంది. సంవత్సరం పాటు అప్పుడే సర్వే రిపోర్ట్ అవుతా ఉంది. ఇంత సుదీర్ఘకాలం జరుగుతా ఉన్నా కూడా ఇంకా ఇస్తానని ఎప్పటి నుంచి అంటున్నారు? ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇస్తానన్నారు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇస్తానన్నారు, మేనిఫెస్టోలో ఇవ్వనని ఏ రోజు అనలేదు. అది గ్రహించాలి. ఇవ్వనని మాత్రం ఏ రోజు అనలేదు. మాకు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి అరువు రేపు అని చెప్పి. రామకృష్ణ గారు వింటున్నారా? కానీ అరువు రేపు అని ఉంటుంది సబ్జెక్ట్. రామకృష్ణ గారు వింటున్నారా? మా సబ్జెక్ట్. రామకృష్ణ గారు పాయింట్ కోరేదల్లా అయ్యా తమరు తొందరగా రిపోర్ట్ తెప్పించుకుని అది కేబినెట్ సమావేశంలో పెట్టి మీ ప్రక్రియ పూర్తి చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించమని చెప్పి మేము కోరుతున్నాం. ఆ కార్యాచరణ మేము ప్రకటించమని చెప్తున్నాం. ఇంత సుదీర్ఘకాలం చేస్తున్నప్పుడు అనుభవమైన ముఖ్యమంత్రి, దేశంలో నేను అపారమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి గతంలో ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఎంత తేవాలంటే అది రామకృష్ణ గారు రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విఎన్ మంత్రి గారు, కోర్టులకు వెళ్తాం రిపోర్ట్లు వచ్చిన తర్వాత. గతంలో వేసిన కమిషన్లో రాని రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుందనే పాయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు. గారు బీసీ, నేను బీసీ. కానీ నా ప్రాబ్లం ఏంటంటే 1993లో ఇచ్చిన మండల్ కమిషన్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే లేదు. మనం దాని మీద ఫైట్ చేద్దాం. ఎంతసేపు వాళ్ళకి ఇష్టం మనం ఫైట్ అంటున్నాం. మనకి ఇచ్చిన రిజర్వేషనే అమలు అయితే లేదు. మనం దాని మీద మాటికి మా కృష్ణయ్య గారు చట్టసభలో మనం ఇచ్చిన రిజర్వేషనే ఇస్తలేరు. ఇక చట్టసభలు ఏడికెళ్ళి ఇస్తారే? మనం అడుకోవాలా? టైం వచ్చినాడు మన జనాభా ప్రకారంగా మన ఆధిపత్యం వస్తుంది. దయచేసి నా ఉద్దేశంలో ఎవరు కూడా వేరేలను హట్టు చేయకుండా వాళ్ళు ఇస్తా అంటున్నారు. కేవలం ఎన్నికల ముందు అడిగింది కాబట్టి ఆర్ కృష్ణయ్య కూడా టీడీపీలో ఎమ్మెల్యే కాబట్టి మీ ముఖ్యమంత్రి చెప్పిండు, ఆయననే క్వశ్చన్ చేయండి. బయట చెప్పేది అది. గతంలో కమిషన్లో రాని రిపోర్ట్లు ఇప్పుడు ఎలా వస్తాయి అనే ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టులను అప్రోచ్ అయ్యి రిజర్వేషన్లు రాకుండా ఆపగలుగుతామనే నమ్మకం బీసీల నుంచి, బీసీ సంఘ నేతల నుంచి వస్తూ ఉంది. సార్, ఇది ఇందాక వారు చెప్పిన అనంతరామన్ కమిషన్ ఏవైతే చెప్పారో అవి ఏవి కూడా కాపుల మీద సర్వే చేయడానికి పెట్టిన కమిషన్లు కాదు. ఇది కూడా కాపుల మీద సర్వే కాదు. దయచేసి ఇది కూడా కాపు కమిషన్ కాదు, బీసీ కమిషన్. ఇది బీసీ కమిషన్ అయినా కూడా బీసీ కమిషన్ లో బీసీ కులస్తుల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా తీసుకుంటూ సైమల్టేనియస్ గా కాపుల యొక్క అభ్యర్థులను కూడా తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఉంది. అందులో కాపుల యొక్క అభ్యర్థులను కూడా తీసుకోండి, అది కూడా సర్వే చేయండి అంటే వాళ్ళు కాపులు ఉన్న గ్రామాలకి కంపల్సరీగా విజిట్ చేశారు ప్రతి జిల్లాలో కూడా. అనంతరామన్ కమిషన్ గాని ఎవరు కూడా బీసీ ఎస్సీల కోసం పెట్టింది, కాపుల కోసం పెట్టింది కాదు. కాపుల కోసం పెట్టింది కేవలం పుట్టుస్వామి కమిషన్, ఈ రోజు పెట్టిన మంజునాథ్ కమిషన్ తప్ప కొత్త కమిషన్ ఏం పెట్టలేదు. దయచేసి ప్రజల్ని మోసం చేయొద్దు, ప్రజల్ని డీవియేట్ చేయబాకండి. ఏ కమిషన్ అయినా ఒక కులం గురించి పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్తుంది. అంటే బీసీ కమిషన్ తో పాటు కాపులు ఏవైతే వాళ్ళ డిమాండ్ని డైరెక్ట్ గా పరిశీలించమని చెప్పారు. ఆయన మంజునాథ్ పరిశీలించాడు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. కాబట్టి క్లియర్ గా పిక్చర్ వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ గా రిజర్వేషన్ స్కోప్ ఉంది. ఏ కమిషన్ కైనా ఒత్తిడి చేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ రాకముందే కలుపుతామని ప్రభుత్వం అంటుంది, అనేక మంది నాయకులు అంటున్నారు. అట్లాంటి వాదన ఎప్పుడు కూడా లీగల్గా స్టాండ్ కాదు. లీగల్ స్కూటీని కొట్టుకపోతుంది. రామాంజని ఈ పాయింట్కి ఆన్సర్ కావాలి. రామాంజని గారు, ఒత్తిడి చేయటం ద్వారా ఒత్తిడి చేసి వచ్చే రిజర్వేషన్లు ముందుగా ప్రీ డిసైడెడ్ అయ్యి, అంటే రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి మీరు మమా కార్యక్రమం చేస్తే అది నిలబడదు అనే ఒక పాయింట్ వస్తుంది. అండ్ ఇక్కడ సాంకేతిక పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా రిజర్వేషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా రిజర్వేషన్ ఎవరు ఇక్కడ
ఇక్కడ అసెంబ్లీలో, అక్కడ కేంద్రంలో. రామాంజనేయ గారు మీరు ముందు డిసైడ్ అయిపోయారా లేదా రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయారా లేదా? రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కమిషన్ రిపోర్ట్ దానికి తగ్గట్టుగా ఇవ్వమని చెప్తున్నారా, లేకపోతే కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని జెన్యూన్ ఉంటే సర్వే చేసి కమిషన్ రిపోర్ట్ ఇస్తా ఉంది, పల్స్ సర్వే రిపోర్ట్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో అది నిర్ణయిస్తారు. బీసీలో చేర్చడం ఖాయం. ముందు డిసైడ్ అయిపోయి రిజర్వేషన్లు ఇవ్వాలని ముందు డిసైడ్ అయిపోయి దానికి తగ్గట్టుగా రిపోర్ట్ ఇమ్మనా ఏంటి అంటే ఈ కృష్ణయ్య చెప్పే పాయింట్ చాలా వ్యాలిడ్ గా కనిపిస్తుంది. వ్యాలిడ్ గా అంటే మరి కృష్ణయ్య అడుగుతున్నా ముస్లింలకు నేను ఎప్పుడు ముస్లింలకు 6% ఇచ్చినప్పుడు మన బీసీలు ఏం చేసినాం అది చెప్పండి. పాయింట్ నేను అనేది ఏంది, ఆడ ఏం మాట్లాడారండి, ముస్లింలు అనగా అందరికి భయం, మాట్లాడమను 6% వాళ్ళకి ఎట్లా ఇప్పుడు. పాయింట్ ఏంటంటే ఆనాడు కూడా మీరు అబ్జెక్షన్ చేసేది ఉండే, రాజశేఖర రెడ్డి ఎట్లిస్తామని. ఇవాళ వాళ్ళకు తరతరాల నుంచి వచ్చినటువంటి రిజర్వేషన్ తీసేసి వాళ్ళు కొత్తగా అడుగుతలేరు. ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. బ్యాక్గ్రౌండ్ బ్రిటిష్ పీరియడ్ లో కాపులర్ ఇన్ రిజర్వేషన్, సంజయ్ రెడ్డి వచ్చినాక తీసేసి ఈ వాదన చాలా తప్పు. వాళ్ళు కొత్తగా ఏం అడుగుతున్నారు. వాట్ ఎవర్ దేర్ ప్రీవియస్. కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాల పాటు జీవో ఉన్నా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేసింది, అది కూడా ఒప్పుకోండి. ఈయన ఎన్నికల ముందు కాపులకు పర్టికులర్ గా రిజర్వేషన్ ఇస్తాని గెలిచి వచ్చిండు, మళ్ళీ ఇవాళ వాళ్ళ పార్టీ ఆయననే ఇవ్వద్దు అంటున్నాడు. అది చంద్రబాబు డిసైడ్ అని చేయాలి, లేకుంటే మా కృష్ణ. ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చాడు, రిజర్వేషన్లు కావాలని ఆయన అంటున్నాడు. జగన్ ఎప్పటి నుంచో రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆయన పొలిటికల్ గా తెలుగుదేశాన్ని ఇరికించాలనుకున్నా. తెలుగుదేశం మేము రెడీగా ఉన్నాం, కమిషన్ ఇస్తున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, పర్ఫెక్ట్ గా. మీకు ఈ రిజర్వేషన్లు రావడానికి దగ్గరగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? మళ్ళీ అడ్డం కొట్టే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారు? మాట చెప్తా, ఇప్పటి వరకు మంచిగా స్మూత్ గా జరుగుతుండే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 20 నిమిషాలు మాట్లాడి బయట చెప్పడం తోటి వచ్చింది పంచాయతీ. మరి ఇన్ని రోజులు నువ్వు రిజర్వేషన్ గురించి పద్మనాభం హంగర్ స్ట్రైక్ చేస్తే నువ్వు కాపుల గురించి అన్నాడు ఎందుకు పోలే? ఇవాళ నువ్వు ఏదో చంద్రబాబును దీన్ని న్యూట్రల్ చేయడానికి ఆయన అనిపించి లేని పంచాయతీ పెట్టిండు. ఇది ఉన్న మాట చెప్తున్నా. రైట్ ముస్లిం వదిలేసేయండి, టైం కూడా అయిపోతుంది. కంక్లూడ్ చేస్తూ ఒకవైపున పొలిటికల్గా ఆల్ పార్టీస్ ఒక కమిట్మెంట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఓన్లీ సంఘాలకు సంబంధించిన పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న బీసీ సంఘాలు మాత్రమే వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్డినరీ బీసీలు వ్యతిరేకించలేరు. ఆర్డినరీ బీసీలు గతంలో ఏదో మండల కమిషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సీరియస్ కసరత్తు చేసేదాలనేది అంటే హనుమంతరావు లాంటి వాళ్ళు చెప్తున్న టైంలో మీలాంటి వాళ్ళు చేసేదానికి ఎంతవరకు అభ్యంతరాలు ఉండే అవకాశం? మేము ఇక్కడ రాజకీయ కోణంలో మాట్లాడడం లేదు, హనుమంతన్న కూడా రాజకీయ కోణంలో మాట్లాడతలేడు. ఇంకా నేను కొద్దిగా డెప్త్గా పోయినా, ఎందుకంటే హనుమంతన్నకే అన్యాయం అయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కానీయలేరా కాబట్టి ఇక్కడ ఈ రాజకీయ కోణంతో చెప్పడం లేదు. బీసీలకు అన్యాయం జరుగుతుందని నేను స్పష్టంగా చూపెట్టాను. స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతుంది, కేంద్రంలో అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఎట్లుందంటే ఒక పెద్ద ఎద్దును ఒక బక్క చిక్కిన ఎద్దును ఒక కాడిలో గట్టి నడిపించినట్టు అవుతుంది. ఒక కాపు సోదరులతోటి ఒక ఒడ్డెర, ఒక చాకలి, ఒక మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ఒక ముదిరాజు, కుర్మ, గొల్లలను వాళ్ళతోటి ఉద్యోగాలలో పోటీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో పోటీ చేయమనడం కానీ, సర్పంచ్గా పోటీ చేయమనడంలో కానీ ఎక్కడన్నా పోటీకి నిలబడే స్థాయి వాళ్ళతోటి కాపులతో తట్టుకోగలుగుతారా? దీనికి జవాబు. దీనికి ఫైనల్ గా కంక్లూడ్ చేస్తూ రాము గారు, బీసీల్లో ఉన్న ఒక డౌట్ ని రేజ్ చేస్తూ ఉన్నారు. కాపులు రేపు బీసీలో చేరిస్తే బీసీల్లో విత్ ఇన్ ద బీసీలో మిగతా బీసీ కులాలు ఎవరైతే ఉన్నారో కాపులను తట్టుకోలేరు అనే ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు. దానికి కంక్లూడ్ చేస్తూ ఫైనల్ గా ఏమైనా చెప్పగలుగుతారా? సార్ హలో, వినిపించిందా? చెప్పండి సార్. విత్ ఇన్ ద బీసీ కాపులు బీసీలో చేరిస్తే బీసీల నుంచి వచ్చే పోటీని మిగతా బీసీలు తట్టుకోలేరు అనే ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు. సమాధానం ఉందా? నాకు నేను అడిగే డైరెక్ట్ ప్రశ్న ఏంటంటేనండి, ఇది ధర్మసత్రం అని చెప్పి కాదన్న మాట వాడారు ఆయన. ఎవరికి రిజర్వేషన్స్ ఇవ్వాలో రాజ్యాంగం కల్పించింది పేదవాళ్ళకి, సామాజిక వెనుకబడ్డ వాళ్ళకి అందరికీ రిజర్వేషన్స్ కల్పించమని ప్రభుత్వం. నేను ఆరకృష్ణ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు బీసీలు తట్టుకుంటారని చెప్పని అంటున్నారు. 110, 120 కులాలున్న బీసీ కులాలు, 120 కులాలు ఉన్నాయి బీసీ సంఘాల్లో.
మరి ఈ రోజు గౌడాస్ ఒక యాదవులు తప్ప మిగతా ఏ కులాలకి రాజకీయ పరమైన రిజర్వేషన్స్ ఎంజాయ్ చేయట్లేదు. మీరు ముందు అన్యాయం చేసిన తర్వాత మమ్మల్ని అప్రోచ్ చేయండి. ముందు వాళ్ళకి న్యాయం చేసి కమ్మరోలు కొమ్మరోలు మంగళోలు చాకలోలు చాలా కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఎవరు రిజర్వేషన్ సరిగ్గా ఎంజాయ్ చేయట్లేదు, రాజకీయ రిజర్వేషన్ ఎంజాయ్ చేయట్లేదు. ఒక గౌడాసు పద్మశాలు యాదవులు ఎంజాయ్ చేస్తున్నారు. ముందు వాళ్ళకి న్యాయం చేసుకున్న తర్వాత రైట్. ఎనీహౌ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు తుది దశకు వచ్చింది. అయితే రిజర్వేషన్లు వచ్చే సందర్భంలో మాత్రం రాజకీయం ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, బీసీలు కూడా తమ వంతు రాజకీయ పాత్రను పోషించే పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తుంది. అయితే ఏం జరుగుతుందనేది రాజకీయ నిర్ణయం బట్టి తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొని చూస్తూనే ఉండండి టీవీ.